హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కిటెక్ట్ బ్లాగ్ ఛానల్. ఈరోజు అన్బాక్సింగ్ వచ్చేసి రియల్మీ 8 అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ అయితే ఫుల్ ఎల్లో కలర్లో ఇచ్చి ఇక్కడ రియల్మీ అని బ్రాండ్తో ఇచ్చారు. దీంట్లో స్పెసిఫికేషన్ చూసేద్దాం. ఇప్పుడు ఇది 5G ప్రాసెసర్ వస్తుంది. డైమెన్సిటీ 700 NM వరకు ఉంది. ఇది 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లేతో ఉంది. స్మార్ట్ 5G పవర్ సేవింగ్ 5000 mAh బ్యాటరీ ఉంది. 48 మెగాపిక్సెల్ నైట్ స్కిప్ కెమెరా ఉంది. దీని కలర్ వచ్చేసి సూపర్ సోనిక్ బ్లూ. ర్యామ్ 4GB 64GB వరకు ఉంది. బాక్స్ ఓపెన్ చేసి చూసాం ఒకసారి. ఇది మాన్యువల్ గైడ్. ఇది ఎవరు చదవరు, మనకు కూడా చదవనవసరం లేదు. ఇది వచ్చేసి పౌచ్ అయితే బాగుంది. ఇది రియల్మీ 8 ప్రోకి ఎలా ఉందో అలానే సేమ్ ఇచ్చారు పౌచ్. రబ్బర్ పౌచ్. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ ఓపెన్ చేసే ముందు దీంట్లో లోపల ఏముందో చూద్దాం. బాక్స్లో చార్జర్ ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు. కేబుల్ వచ్చేసి టైప్ సితో వచ్చింది, మంచి విషయమే. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఒక కవర్లో ప్యాక్ చేసి ఫోన్ అయితే బ్లూ కలర్ లుకింగ్ అయితే బాగుంది. దీంట్లో కామన్గా వచ్చేవి రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, మళ్ళీ ఫింగర్ ప్రింట్తో ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, టెర్షియరీ కెమెరా 2 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ డౌన్ ఉంది. మళ్ళీ ఇక్కడ సిమ్ ఎజెక్షన్ ట్రే ఉంది. పైన చూసుకుంటే పైన ఏం లేదు. బాటంలో చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది, మైక్ ఉంది, మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది సింగిల్ స్పీకర్తో బ్యాక్లో చూసుకుంటే ఇక్కడ రియల్మీ బ్రాండ్ అని ఇచ్చి ప్లెయిన్తో ఇచ్చారు. లుకింగ్ పరంగా అయితే బాగుంది ఫోను. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 90Hz అల్ట్రా థిన్ డిస్ప్లేతో వస్తుంది. ఒకసారి సిమ్ ఎజెక్షన్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. మామూలుగా అయితే రియల్మీ వాళ్ళు ట్రిపుల్ స్లాట్తో ఇస్తారు. దీంట్లో ఎలా ఇచ్చారు, దీంట్లో కూడా సేమ్ అలానే ఇచ్చారు. మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. 2 5G సిమ్ కార్డ్స్ కూడా దీంట్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయడంతో రియల్మీ బ్రాండ్ అని ఇచ్చారు. ఇది సూపర్ ఆమ్లైడ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ అయితే లుకింగ్ పరంగా బాగుంది. ఇంటర్ఫేస్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డయల్, మెసేజ్, క్రోమ్ బ్రౌజర్, గ్యాలరీ, కెమెరా ఇలా వస్తుంది.
కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ అని చెప్పాను కదా, 48 మెగాపిక్సెల్లో ఫోటో చూడండి ఇలా వస్తుంది. కొన్ని శాంపుల్ ఫొటోస్ కూడా చూపిస్తాను. పోర్ట్రేట్ షాట్, ఇది 48 మెగాపిక్సెల్ అని ఇచ్చారు. 48 మెగాపిక్సెల్ హెచ్డి క్యామ్. దీంట్లో మళ్ళీ కెమెరాలో సెట్టింగ్లో చూస్తే వాటర్ మార్క్ ఉంది, వాల్యూమ్ బటన్ అప్ డౌన్తో ఫోటో షటర్ చేసుకోవచ్చు. షటర్ సౌండ్, లొకేషన్, కాంపోజిషన్, షూటింగ్ మెథడ్. వీడియో రిజల్యూషన్ వచ్చేసి 1080p 30 ఫ్రేమ్స్ వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080 వరకే ఉంది. మోడ్లో చూసుకుంటే స్లో మోషన్ ఇచ్చారు, టైం క్లాప్స్, ఎక్స్పర్ట్, పెనోరామా, టెక్స్ట్ స్కానర్. ఇదొకటి కొత్తగా ఆప్షన్ ఇచ్చారు, టెక్స్ట్ స్కానర్. మనం స్కాన్ చేస్తే దాంట్లో ఉన్న టెక్స్ట్ అనేది స్కాన్ అయ్యి మనకి వాటర్ రూపంలో వస్తుంది. రియల్మీలో వచ్చిన మంచి ఆప్షన్ ఏంటంటే ఇలా స్క్రోల్ చేస్తే యాప్స్ అనేవి మనకి ఇలా వస్తాయి. దీంట్లో కొన్ని ఇన్స్టాల్ వచ్చాయి, అవి అన్ఇన్స్టాల్ అవుతలేదు చూద్దాం. స్నాప్చాట్ ఒకటి, అన్ఇన్స్టాల్ అవుతున్నాయి. స్నాప్చాట్, ప్రైమ్ వీడియోస్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్, ఇవన్నీ ఇన్బుల్ట్ అయ్యి వచ్చాయి. దీంట్లో వీడియో రిజల్యూషన్, వీడియో ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే కాబట్టి ఫోన్ అయితే బాగుంది. ఈ సౌండ్ దీంట్లో వచ్చేసి సింగిల్ స్పీకర్ కాబట్టి సౌండ్ కొద్దిగా చిన్నగానే వస్తుంది, కాకపోతే సింగిల్ స్పీకర్తో వస్తుంది. సెట్టింగ్లోకి వెళ్తే సెట్టింగ్లో అప్డేట్ ఉందో లేదో చూద్దాం. అప్డేట్ వచ్చిందో లేదో చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. అప్డేట్ వచ్చింది, ఇది UI 2.0 అప్డేట్ వచ్చేసి 570 MB సెక్యూరిటీ ప్యాచ్. అప్డేట్ అయితే ఉంది, అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ. ఫోన్ అయితే బాగుంది, లుకింగ్ పరంగా స్లిమ్గా ఉంది, మళ్ళీ లైట్ వెయిట్ ఉంది. దీంట్లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి, బ్లాక్, ఇది వచ్చేసి సూపర్ సోనిక్ బ్లూ కలరు, మళ్ళీ 5G సపోర్ట్తో వస్తుంది. స్మార్ట్ 5G పవర్ సేవింగ్, 5000 mAh బ్యాటరీ వస్తుంది. నైట్ స్కేప్ కెమెరా ఉంది, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంది.
ఫోన్ అయితే బాగుంది. నాకు ఇందులో అనిపించేది ఇది ఒక ఆప్షను బాగా అనిపించింది. వన్ప్లస్లో కొన్ని ఫోన్లలో ఇలా వస్తుంది, నోకియా కానీ వన్ప్లస్ అలాంటి ఫోన్లలో ఈ ఆప్షన్ ఉంది. ఓఎస్లో ఇలా పైకి స్వైప్ చేస్తే యాప్స్ అనేవి రావడం, నాకు ఈ ఆప్షన్ అనేది బాగా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి.